ప్రవీణ్ యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 8వ వచనము. నీ ముందు నడిచేవాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకము, విస్మయముందకమని ఇశ్రాయేలునందరి ఎదుట అతనితో చెప్పెను అనే వాగ్దానం చేయని పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి స్తుతులు చెల్లించి మరలా ప్రార్థన చేస్తే దేవుడు దేవుడి వాగ్దానం చేయించారు. వెంటనే షడచోటన చూడండి ఇక్కడ మనం ఉదయకాలం, మధ్యాహ్నం, సాయంత్రకాలం అర్ధరాత్రి లేచి ప్రార్థన చేస్తున్నాం, ఇంకా స్తుత్యాగం చేస్తున్నాం, ఇంకా బైబిల్ ధ్యానిస్తున్నాం. బైబిల్ అయితే పూర్తి రాశారండి. దేవుని కృప వలన ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మన ముందు నడుస్తారంటున్నారు. ఆయన మన వెనకాల ఆయన మనల్ని వదిలిపెట్టనంటున్నారు. వెనకాల దేవుడు కావాలి కాస్తానంటున్నారు. ఆయన మనకు తోడై ఉంటా అంటున్నారు అనమాట. ఆయన మన విడవడు, ఎడబాయడు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతుంది అనమాట. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమంటున్నారు. భయపడకుంటున్నారు. వారిని చూసి దిగులు పడకూడదు అంటున్నారు. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడని యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు అంటున్నారు. ఇంక మోషే యెహోషువ అని పిలిచి నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమంటున్నారు కదండి. నాడు మరి యెహోవా ఈ ప్రజలకు చుట్టకు వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు మరి నీవు వీరితో కూడా పోయి వారికి దాన్ని స్వాధీనపరచవలను అన్నారు. ఇప్పుడు నీ ముందర నడుచుడు యెహోవా, ఆయనకు తోడై అంటున్నారు. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకము, విస్మయముందకమని ఇశ్రాయేలునందరి ఎదుట అతనితో చెప్తారు కదండి. ఆ వాగ్దానం మనం ఈరోజు దేవుడు మనకు కూడా ఇస్తారన్నమాట. మనకి ముందుగా వెళ్తానంటున్నారు. ఆయన నీకు తోడుగా ఉంటా అంటున్నాడు. నిన్ను విడువడు, మరి ఎడబాయడు అని చెప్పేసి అంటున్నారు. వదిలిపెట్టరు అన్నమాట అని అర్థం అనమాట. నిర్భయంగా ఉండి అంటున్నారు. నిరుత్సాహపడక అని అంటున్నారు అన్నమాట. ఎందుకంటే ఆయన మన కుడి చేతిని పట్టుకుని ఉన్నారనమాట. అందుకే మన ఎడబాయడు అనమాట. ఆకాశం చెదిరేలు భూమి కంపించినను నా కృప నిన్ను విడిపోదు అంటున్నారు. అవునండి. భయపడుకుని దేవుడు ఆయన దిగులు నేను భయపడతాను, సహాయం చేయబడి నీతి అనే దర్శనం వస్తుంది ఆదుకుంటా అని చెప్పేసి వాగ్దానం ఇచ్చారు కదండి మనకి. ఆ వాగ్దానం ప్రకారం ఆయన మనందరినీ కూడా ఆయన కుడి చేతితో పట్టుకున్నారు అనమాట. ఎందుకంటే మనం ఆయన రక్తంలో కట్టబడిన బిడ్డగా ఉంటే ఆయన బిడ్డలు అనమాట. అందుకని మనం విడిచిపెట్టే దేవుడు కాదు. తనకు మనం జారిపడినట్టు పోతాను ఏదో బైబుల్లో వారు జాడపడే దేవుడు మన దేవుడు. అవునా, నీ పెద్ద రక్షణకు ఏదైనా ఈజిప్ట్ ఈ చెన్నీకి ఊరుకు సేవ అన్నారు కదా అన్నారు కదండి. యెహోవా నిన్ను కాపాడబడు అన్నారు కదండి. ఆయన నీ కూడా పక్కన నీడగా ఉంటా అన్నారు కదండి. అందుకని దేవుడు మన దేవుడు అన్నారు అన్నమాట. మన దేవుని కన్నా సంవత్సరం ఎల్లప్పుడూ కూడా మన మీద ఉంటాయి అనమాట. మనం భయపడద్దు అన్నారు. మన మార్గాలన్నింటి మనం కాపాడాక ఆయన మనల్ని గురించి ఆయన తోతకాగా నింపిస్తా అన్నారు. మనం వెళ్ళిపోతే స్థలం మనం తోడి నేను కాపాడి మళ్ళీ స్వదేశాన్ని తీసుకొని వస్తాను అన్నమాట. అందుకని మనము యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండాలి. ధైర్యం తెచ్చుకుని ఉదయం నిబ్బరంగా ఉంచుకోవాలన్నమాట. యెహోవా తన ప్రజలు బలరానికి చేస్తా అన్నారు. యెహోవా తన ప్రజలకు సమాధానం కలగజేస్తా అన్నారన్నమాట. మనదాకా చోట ఆయన అనమాట. శ్రమలో ఆయన రక్షించే దేవుడు అనమాట. మోసకాలంతో మనల్ని ఆవరించి దేవుడు అనమాట. యెహోవా నమ్మిక వస్తే కృప ఆవరిస్తుంది అనమాట. నీతిమంతుల కలగాపల అనేకాలు వాటన్నింటిలో అండి యెహోవా మనల్ని నడిపిస్తా అంటున్నారు. దేవున ఆయన కృప్త మనం తృప్తిపరిస్తే అప్పుడు మనం మధురములన్నీ ఉత్సాహం సంతోషిస్తారన్నమాట. నువ్వు నన్ను గురించి మొర్రపెట్టమంటున్నారు దేవుడు. నేను విడిపిస్తానంటున్నారు. నువ్వు నన్ను మయంపరుస్తూ ఉన్నారన్నమాట. అందుకని ఆయన చేయడం ఎప్పటికీ మనకు తోడుగా ఉంటుంది. ఆయన పాపాలం ఎప్పటికీ మనల్ని బలపరుస్తుంది అనమాట. మనం మహోన్నత దేవుని నివాసాలను చేసుకున్నాం కాబట్టి మనకి ఏ భయం రాదన్నారు. ఏ దేవుని కూడా సమీపించదు అన్నారు. ఎందుకంటే మనం ప్రేమిస్తాం కూడా దేవుడిని. మనల్ని అయితే ఆపదలను తప్పించే దేవుడు మన దేవుడు అనమాట. మనం ఆయన నామం ఎరుగం కాబట్టి మనల్ని గణపరిచే దేవుడు అనమాట మన దేవుడు. ఇదేనా మరి దేవుడు మనకు తోడుగా ఉంటా అన్నారు. భయపడద్దు అంటున్నారు కాబట్టి ఈ వాగ్దానం అందరి జీవితంలో నెరవేరుకోకుండా ధైర్యం తెచ్చుకుని నిబ్బరం కలిగి ధైర్యం ఉండమని దినం వాడుతాను. ఈ దిన వాగ్దానం అందరి జీవితం కోరుకుని ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహానతుల సరస్వతి ఘనమైన కల స్థుతిస్తుంది. నా తండ్రి మంది ప్రపంచం ప్రతి ఒక్క బిడ్డని పేరు పిన్నేం చేసుకోండి. నేను ప్రతి ఒక్క బిడ్డ అవసరం అక్కడ తెచ్చడం కోరికలు తెచ్చించండి. బిడ్డ మంచి జరిగి శైలి దేవుడు దిగలు తెచ్చండి. దేవుడు వరకు ఆర్థిక సాయం తెచ్చండి. అన్నగతం స్వస్పర్శన వేదన దక్కున వచ్చిన పొందిన వారు లేదంటే రక్షణ దయచేయండి. మీరు రానిరు మీరు ఇష్టానికి మీద పంట కృప చెప్పని అయితే ఉండే భాగం దయచేయమని యవనస్తుల ప్రవచన మా పరీక్ష నేర్చుకొస్తే ప్రసిద్ధమైన అడిగి పెట్టుకొని ప్రార్థిస్తాం తండ్రి. మేము దీని ప్రార్థనలో మా కుటుంబం గురించి కూడా ప్రేర్ చేయమని మనం చేసుకుంటున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యు.